ఇది పట్టిక రాయి. ఓకే, ఇంత ఆల్మోస్ట్ ఇంత రాయిని బాత్రూమ్ లోనే పెట్టుకునే వాళ్ళం. వాళ్ళ స్నానాల గది, ఆ స్నానాల గదిలో ఎప్పుడు ఈ పట్టిక ఉంటది. ఈ పట్టికని ఏం చేస్తారు అంటే స్నానం అంతా చేసుకున్న తర్వాత ఊరికి వంటి మీద, తడి వంటి మీద మైల్డ్ గా అట్లా రబ్ చేసుకునే వాళ్ళు అనమాట. ఆ రబ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైతే దురదలు, ఇచ్చింగ్ అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది పోయేది. దాని తర్వాత దీన్నే ఫేస్ మీద కూడా మైల్డ్ గా రబ్ చేస్తే దీంతో మనకి పింపుల్స్ తర్వాత వచ్చినప్పుడు వచ్చే మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అయితే ఇది ఏం చేసేవాళ్ళు అంటే ఒక మంచి ప్రొసీజర్ ఫాలో అయ్యేవాళ్ళు. స్నానం చేసుకునే నీళ్ళల్లో ఇది కొంచెం ఒక 2-3 చిటికల స్పటిక వేసేస్తే ఫస్ట్ వాటర్ ప్యూరిఫై అయిపోయేది. ఏదైనా మట్టి అలాంటిది ఉంటే అడుగుకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ కొంతసేపటికి అడుగుకి వెళ్ళిపోతే ఆ మంచి నీళ్ళతో స్నానం చేసుకోవాలి. ఆ స్నానం చేసుకున్న తర్వాత దీన్నే చక్కగా ఎక్కడెక్కడైతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ చేతులు కానీ, చేతుల దగ్గర ర్యాషెస్ వచ్చినా, దోమలు కుట్టి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది మాత్రం బాగా రెగ్యులర్ గా వాడి, ఇంకా ఏంటి అంటే కాళ్ళ పగుళ్ళకి, తడి కాళ్ళు ఉంటాయి కదా స్నానం చేసుకున్నాక ఆ కాళ్ళ మడాలు, మనం ఇప్పుడు ఎలాగ పెడిక్యూర్ ప్యూమిక్ స్టోన్ ఎలా అయితే వాడతామో ఇది ప్యూమిక్ స్టోన్ వర్క్ చేస్తుంది అనమాట. మనకి కాళ్ళని రుద్దుకుంటే పగుళ్ళు రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. సో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి చాలా చీప్ గా మనకి పట్టిక దొరికేస్తుంది బయట. ఇది తెచ్చుకొని మనం కూడా, ఇది న్యాచురల్ ప్రోడక్ట్, ఇందులో నో కెమికల్ ఏమీ లేదు కాబట్టి ఇది చక్కగా పెట్టుకుంటే హ్యాపీగా మనకు వచ్చే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్, చిన్నపిల్లల్లో కూడా మెడ నల్ల కావడం ఏంటి, లేకపోతే రకరకాల ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో స్కిన్ డిసీజెస్ వస్తాయి కదా, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ అన్నమాట. ఇది హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా యూజ్ చేసి, ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదా? ఏం సంబంధం లేదు, ఎవరైనా వాడు. హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు అంటే తలస్నానం కూడా చేయొచ్చు. ఇది వేసిన ఈ వాటర్ వేసిన తర్వాత నార్మల్ గా తలస్నానం చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఇది కొంచెం వేయాలి, ఇంత వేయకూడదు, కాస్త కొంచెం ఒక చిటికెడు అలాగా. అయితే దీంతో ఒక మంచి మనము పింపుల్స్ కానీ యాంటీ ఏజింగ్ ఒక ప్యాక్ కూడా ఒకసారి చేసి చూపిస్తా. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే దొరుకుతాయి. సో డోంట్ వరీ, ఇవన్నీ చాలా ఈజీగా సింపుల్ గా బయట దొరికేస్తాయి కాబట్టి ఎట్లా దీంతో ఏం చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇది కొంచెం ఒక చిటికెడే పట్టిక వేసి ఇందులో కాస్త కస్తూరి పసుపు, ఇది ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఒక 2 చిటికెల పసుపు వేసి, ఇది స్కిన్ టైట్నింగ్ కోసం అన్నమాట. స్కిన్ టైట్నింగ్ ప్లస్ మనకి పింపుల్స్ వచ్చాక వచ్చిన మచ్చలు పోవడానికి ఇందులో ఒక బియ్యం పిండి వేసాను, ఒక 1 స్పూన్ బియ్యం పిండి వేసి, ఇప్పుడు ఇందులో నేను రోజ్ వాటర్ వేసా, కొంచెం అలోవెరా జెల్, ఇందులో ఎగ్ వైట్ కూడా వేసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు, కాకపోతే నేను వేసుకోను కాబట్టి నేను ఎగ్ వైట్ వాడట్లేదు ఇందులో. స్కిన్ టైట్ అవ్వడానికి, ఎవరికైతే బాగా ముడతలు వచ్చేస్తూ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, రింకిల్స్ స్టార్ట్ అయ్యి, ఇది ఈరోజు అంతా మనం కస్తూరి పసుపుతోటే చేసాము అన్ని ప్యాక్స్. సో ఇది సింపుల్ గా మీకు యాంటీ ఏజింగ్ ప్యాక్ అనొచ్చు దీన్ని. ముడతలు పడకుండా మీ ముఖం మీద వచ్చిన మచ్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవడానికి ఇది వీక్లీ 2 or 3 వాడొచ్చు. ఇది ప్యాక్. ఇది ఎట్లా యూజ్ చేయాలన్నది చెప్తాను. మనమేమో స్కిన్ టైట్నింగ్ కోసము, వైట్నింగ్ కోసము, ఈ మచ్చలు పోవడానికి ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి పార్లర్లని అవని ఇవని డిపెండ్ అవుతూ ఉంటాం. ఇది అంతా చూస్తుంటే మన చేతుల్లోనే ఉంది మెడిసిన్, చాలా డిపెండ్ మన దగ్గరే ఉన్నాయి. ఇది చాలా సింపుల్ చూడు, ఇందులో ఏమేమి వేసాం మనం, ఒక చిటికెడు పట్టిక, అది మెత్తగా పౌడర్ చేసుకోండి అవన్నీ కదా. అయితే పట్టిక ఏమవుతుందంటే బాగా మెత్తగా చేసి కొంచెం జల్లించి పెట్టుకోండి, అది గరుకు ఉంటది కాబట్టి కాస్త కేర్ఫుల్ గా అది జల్లిస్తే మెత్త పౌడర్ అయిపోతుంది. పట్టికని బాగా ఫైన్ పౌడర్ చేసేయండి. అదొక చిటికెడు, 2 చిటికలు కస్తూరి పసుపు, 1 స్పూన్ బియ్యం పిండి. బియ్యం రైస్ వాటర్ తోటి చాలా చాలా రెమెడీస్ ఈ మధ్య చూస్తున్నాము. దాంట్లో కాస్త అలోవెరా వేసుకోండి, కొంచెం రోజ్ వాటర్ వేసుకోండి, కావాల్సిన వాళ్ళు తేనె వేసుకోవచ్చు లేదా ఎగ్ వైట్ వేసుకోవచ్చు. ఇది ఎక్సలెంట్ స్కిన్ టైట్నింగ్ అన్నమాట. ఎవరికైతే ముడతలు పడిపోతూ ఉంటుందో, స్కిన్ జారిపోయినట్టు అనిపిస్తూ ఉంటుందో, ఎవరైనా 30+, 40 వాళ్ళకి ఇంకా చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట.
అండ్ పింపుల్స్ కానీ ఏదైనా దేని వల్ల చిన్న చిన్న మచ్చలు ఫామ్ అయినప్పుడు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాక్స్. ఇది చక్కగా వారానికి 2 సార్లు ఒక 10 మినిట్స్ సరిపోతుంది. ఒకవేళ బియ్యం పిండి కొంతమందికి పడదు. బియ్యం పిండి ఏదైనా ఇంగ్రీడియంట్ పడకపోతే శనగపిండి తోటి కాదు ఈ రెమెడీ, బియ్యం పిండి తోటి. బియ్యం పిండి పడకపోవడం అంటూ ఏమి ఉండదు. సో ఒకవేళ అంటే ఏది స్టార్ట్ చేసినా కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం, ముందు కొంచెం అప్లై చేసి నేను చూసుకోవడం. ఆల్రెడీ చేసేసాను. ఇంకా డీటైల్ గా కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. సో చాలా చాలా బ్యూటిఫుల్ నలిగిపోతుంది అక్క, ఇమీడియట్ గా నలిగిపోతుంది. నలిగిపోతుంది కూడా. అండ్ మనకి ఏదైనా మట్టి డీటైల్ కూడా బాగా బ్యూటిఫుల్ గా వర్క్ చేస్తుంది. చూడండి, ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా వచ్చింది అక్క రిజల్ట్ నాకు. ఇక్కడ నేను ప్యాచ్ టెస్ట్ చేద్దామని ట్రై చేసిన. సో భలే స్క్రబ్ అయిపోయింది మొత్తం. చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇట్లా మన ఎన్నో ఆయుర్వేదాలో ఎన్నో కాంబినేషన్స్ అన్నమాట. మనం వాడాలే కానీ మన ఇంట్లో వంటింటిని కనుక మనం సరిగ్గా వాడినట్టయితే మన బ్యూటీ హెల్త్ అన్ని మన చేతిలోనే